బయలుదేరా. మా ఆవిడని చెకప్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే పంపిస్తానన్నయ్య. సరే త్వరగా వచ్చా. ఏట్రా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలారు. ఏటో త్వరగా చెప్పు. ఇందులో ఆ పిల్ల తప్పేం లేదారు, అసలు తప్పంతా మాదే. ఏంటంటున్నారా? నిన్నేమైందంటే ఏమైందో చెప్పరా. ఆగే నిజంగానే నువ్వు ఆరు లవ్ చేస్తున్నావా? నీలాంటి అమ్మాయిలు కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని కవ్విస్తారు, ఆ తర్వాత కనిపించకుండా పోతారని చెప్పాడు. తను నన్ను నిజంగా లవ్ చేస్తుంటే 10 మంది ముందు కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలి, అప్పుడే నేను లవ్ చేస్తాను అన్నాడు. అన్యంగా ఆడకుతురు పరువు తీశారు కదా పోరముఖి ఏదోలారా. లేదక్క, ఆరుకి మంచి జరగాలని అలా చెప్పాను. మనలో వాళ్ళకి ఏ పిల్లను ఎత్తుకొస్తేనో లేక ఎవడో వదిలేసిన గుంట లేపుకొస్తేనో పెళ్లిళ్ళు జరుగుతాయి. కానీ నువ్వు ఇలాంటి మంచి ఆడకూతురు దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాలారు. కట్టుకున్న పెళ్ళం కూడా మొగుడు రౌడీ అయితే ఇష్టపడదు. నువ్వు దూరం కాకూడదని నీ రౌడీజాన్ని కూడా ఇష్టపడింది. అక్క, 6 మనసులు ఏమి లేకుండా ఆదితో ఆ రోజు అంత గొడవ పడ్డా? నువ్వే అడుగు. బంగారం చేయను నీ మెడలో ఉన్నంత వరకు దాని వాల్యూ తెలియదు, అది కనబడకుండా పోయినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. నాకు ఆ మైండ్ ఇష్టమేరా. నన్ను ఎవడైనా రేపు లేపేస్తే తను నడి రోడ్లో నిలబడాలరా. ఆరో, మనం ఇంత రచ్చ చేసినందుకు ఆ అమ్మాయి ఏమైనా మాతలు మింగి చచ్చిపోయిందనుకో, అప్పుడు నువ్వు రోడ్డు మీద నిలబడాలిగా. ఓ ఆరు, వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడు. నేను ఒకటి ఆ పిల్లని కొట్టినానా, నాకు మనేదగా ఉంది. లేదక్క, ఇప్పుడు నేను పార్టీ ఆఫీస్ కదా వెళ్ళాలి కదా. అవన్నీ మేము చూసుకుంటా, ముందు నువ్వు బయలుదేరు. వెళ్ళారు వెళ్ళు. హృదయం మను లోకంలో, ప్రేమాను దేశంలో, స్వప్నం మను నగరంలో, మరి నన్ను విడిపోయావే. మహా మహా ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? మహా ఎక్కడ? దాని మొగుణ్ణి. మహా పని చేస్తాను, ఇట్టేరా. మహా 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 నన్ను క్షమించు మహా. నిన్ను కొట్టడం అవమానించడం తప్పే, అయినా ఇందులో నా తప్పే ఉంది. నువ్వేగా ముద్దు పెట్టావు, అప్పుడు నువ్వు చేసిందే కదా తప్పు. ఏదో అమ్మాయి వచ్చి కావలించుకుందాను కానీ సంతోషపడేంత ఏదో అనుకున్నావా? కోపం వచ్చింది, పట్లేక కొట్టేశాను. అయినా తెక్కేదో లేదో చెప్తే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నువ్వు ఇష్టం లేకపోతే వెతుక్కుంటే ఇంటికి వస్తానా ఏటి? ఏదో తాళి గిళిని కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడేటి? నేను ఏలుకోవాలి అంతే కదా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటారు. బట్టలు సర్దుకుంటా, ఇంటికి వెళదాం. రామహా, నిన్ను రాణిలా కళ్ళలో పెట్టి కాపాడుకుంటా. రా వెళ్దాం. లేదు, నేను రాను. ఏ, నిన్ను కొట్టాను అందుకనా? కాదు, నువ్వు పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నావు. నన్ను కొట్టానన్న పశ్చాత్తాపం ఇది, అది నాకొద్దు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించాలి. ప్రేమించానని నీకు అర్థం కావాలి. ప్రేమించాను కనుక వచ్చాను. నేను మోడర్న్ అమ్మాయినే, కానీ మిగిలిన అమ్మాయిలలా వెంటనే మనసు మార్చుకోలేను. 2 నెలలు నా గురించి ఆలోచించు. అప్పుడు నేను నీ మనసులో ఉంటే, నన్ను ప్రేమిస్తుంటే రా. అంతవరకు నేను నిన్ను చూడను, చూసినా నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడకూడదు, మాట్లాడకూడదు. నేను నీ దాన్ని కావడానికి నీ ప్రేమ ఒక్కటి తప్ప ఇంకేం కోరుకోవడం లేదు. ఏదో టెస్ట్ చేస్తున్నావు, మనకి ఇవేవి అర్థం కావు. నా మనసులో నువ్వు లేనన్నాను, రా రా అన్నావు. ఇప్పుడు నువ్వు నా మనసులో ఉన్నావంటున్నా, పో పో అంటున్నావు. 2 నెలలు కాదు, 2 సంవత్సరాలైనా నా మనసును మార్చుకోరు. నువ్వంటే నాకు ప్రాణం మహా. వస్తా. వాడు చెప్పిన అడ్రస్ ఇదేనంటావా? ఇదేనే. దీనికి అడ్రస్ ఎవరు చెప్పారు? మేనేజ్ చెయ్యి. ఎక్కడ?
ఫోర్త్ లో వెయిటింగ్. ఇంట్లో ఉన్నాడా? హాయ్. దొరికిపోయానురా బాబు. నన్ను చూసినప్పుడల్లా పారిపోతున్నారేంటి? నేనా? కరెక్ట్ గా నేను పారిపోయేటప్పుడే నువ్వు నన్ను చూస్తున్నావు. ఏంటి చెప్పు. మీతో కొంచెం నేను మాట్లాడాలి అంతేగా, మాట్లాడు. అది మాట్లాడు, ఇక్కడ ఎవరు లేరు. నువ్వు, నేను, ఈ చెట్టు, కోట, మంచు కాన్సెప్ట్లో అది కూడా పోద్ది. మాట్లాడు. సడన్ గా అడిగితే పోనీ ఆలోచించుకొని వచ్చి నెక్స్ట్ ఇయర్ మాట్లాడతావా? ఎలా వదిలించుకుంటావు బాబు దీన్ని? భయంకరమైన కామెడీ. కామెడీ కామెడీ. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను కళ్ళు చూసి ఎవరేంటో కరెక్ట్ గా చెప్పగలను. ఓహో, అదొకటి ఉందా? చెప్పు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి? చాలా సాఫ్ట్. చూడమ్మా. నా పేరు అమృత. బాగుంది. థ్యాంక్ యూ. దీన్ని చూసే అందరూ మోసపోతున్నారు. సాఫ్ట్వేర్ కాదమ్మా, ఫుల్ హార్డ్వేర్. రోజుకి నలుగురిని కొమ్మందే నాకు నిద్ర పట్టదు. ఏదో ఎర్ర తొలితో ఇలా మేనేజ్ చేస్తున్నాం, కానీ లోపల చాలా చాలా బ్యాడ్ అమ్మా. వెళ్ళి బ్యాడ్ బాయ్స్ ఇలా నిజాలు చెప్పరు. ఇలా తగులుకున్నావేంటి? నా గురించి మీరేమనుకుంటున్నారు? పర్లేదు చెప్పండి. చెప్పండి. కొంచెం లెఫ్ట్కి తిరుగు. లెఫ్ట్కి తిరుగు. కొంచెం రైట్కి తిరుగు. అబ్బో, ఫుల్ కేక. 2 స్పూన్లు కండుంటేనా ఖతర్నాక్ ఫిగర్. ఒక్కసారి ఒప్పుకోవాలి కానీ. నేను వెళ్ళిపోవాలని అలా అంటున్నారు. మీ కళ్ళబద్దం చెప్పవు. నేను నమ్మను. నువ్వు నమ్మాలి అంతేగా. దా. ఇంకోసారి కనపడ్డావు అనుకో, డైరెక్ట్గా అదే. ఏం చేద్దాం అనుకుని ఏం చేసావురా? ట్రాన్స్ఫార్మర్ని పట్టుకున్నట్టుందేంటి? హాయ్ వంశీ, స్కూల్కి వెళ్తున్నావా? ఇదేంటి మన దగ్గరకు వస్తుంది? చాలా థ్యాంక్స్ వాసు. నాన్నగారు హాస్పిటల్లో బాగానే కోలుకుంటున్నారు. పాత గొడవలేవి మనసులో పెట్టుకోకుండా కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశారు. నీకు విషయం తెలుసా వాసు? ఒకరిని మనం అసహించుకోవడానికి కారణం వాళ్ళని మనం సరిగా అర్థం చేసుకోకపోవడమే. సరిగా అర్థం చేసుకోపోవటానికి కారణం వాళ్ళని ఏ కారణం లేకుండా అసహించుకోవడమే. నేను మీ పట్ల చాలా మూర్ఖంగా కఠినంగా ప్రవర్తించాను. దానికి కారణం నేను మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. మీరు రాసిన లెటర్ అందింది, అది కేవలం లెటర్ కాదు, నా మనసు. నా మనసులో ఏముందో ఎగ్జాక్ట్గా అదే రాశారు. మన ఇద్దరి భావాలు ఒకటే అనిపిస్తుంది. నేను మిమ్మల్ని కలవాలి. సాయంత్రం 5 గంటలకి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. విజయ్, ఏమైందమ్మా నీకు? గోడతో మాట్లాడుతున్నావేంటి? మీ నాన్నగారు బానే ఉన్నారుగా? అమ్మా విజయ్, నిన్నేనమ్మా అడిగేది. గాల్లో చూస్తూ మాట్లాడతావే? ఎవరి కోసం అమ్మా వెతుకుతున్నా? మాలి, నా బైక్ పార్క్ చేసే చోట ఏంటి జనం? ఎనీ ప్రాబ్లం? వాసు, మన విజయ్ ఒంటరిగా ఏదో మాట్లాడుకుంటోంది. చాలా విచిత్రంగా గోడకేదో చెప్తోంది. అయితే వెంటనే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించనా? నో 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 నో. అబ్బాయిలు ఒంటరిగా నిలబడి తమలో తాము మాట్లాడుకుంటుంటే పిచ్చి ఆసుపత్రికి పంపించాలి. మరి ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి తనలో తాను మాట్లాడుకుంటుంటే? త్వరలో ఓ అబ్బాయిని పిచ్చి ఆసుపత్రికి పంపించబోతోంది అని అర్థం. నేను సిచ్యువేషన్ పొల్యూట్ అయిపోయినట్టుంది. ఎస్కేప్ రా వాసు.
వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో అయినా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధా